హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా మడిగిదా మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. సాడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ విషయంలో నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మాత్రం ఆ ప్లేన్ క్రాష్ అయింది, ఏ విధంగా క్రాష్ అయింది అని చెప్పేసి ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం అనేది లేదు. ఇంటర్నల్గా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఇంకా సర్చింగ్లోనే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రూ మెంబర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడో ఒకడ మిస్కన్సెప్షన్ ఏదో ఒకటి జరిగింది అనేటటువంటి ఒక ధోరణి అయితే కనిపిస్తుంది. అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళు, ప్లేన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బ్రతికి బయటపడితే వాళ్ళు చెప్తే కానీ ఇందులో తెలిసేందుకు అవకాశం అన్నది లేదని చెప్పేసి తెలుస్తుంది. ఎలా జరిగింది ఏం కథ అని చెప్పేసి అంటే మాత్రం ఈ యొక్క ప్లేన్ వచ్చేసి బోయింగ్ విమానం ఇది మనకి యూకేకి బయలుదేరుతుంది. ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాల్సినటువంటి విమానం అని చెప్పుకోవచ్చు. 1 గంటకు బయలుదేరాల్సింది. అంటే 1 గంట 28 నిమిషాలకు 30 నిమిషాలకు బయలుదేరాల్సింది. 1 గంట 38 నిమిషాలకు అయితే బయలుదేరింది. అంటే డిలే అయింది. ఒక 10 మినిట్స్ 3-5 మినిట్స్ అయితే డిలే అయింది ట్రైన్ అంటుంది ఈ ఫ్లైట్ వచ్చేసి. డిలే అయిన తర్వాత స్టార్ట్ అయింది. అంత బరాబరే ఉంది, సజావుగా జరిగింది. జస్ట్ 3 మినిట్స్కి అంటే 48 మినిట్స్ అంటే 1 అవర్ 48 మినిట్స్కే క్రాష్ అయిపోయింది ఒక ప్లేన్ వచ్చేసి. ఎలా క్రాష్ అయిపోయింది, ఏం క్రాష్ అయిపోయింది అంటే మాత్రం కొన్ని సోర్సెస్ ద్వారా కొన్ని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఫ్యూల్ ఎక్కువగా ఉండడం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఫ్యూల్ అనేది డజన్ నాట్ మ్యాటర్ బై 100% చెప్తున్నా. ఫ్యూల్ అనేది ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక ప్లేన్ అనేది గుజరాత్ నుంచి వెళ్ళి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయే లోపల అంటే 7.4 కిలోమీటర్స్ అనే వాళ్ళు ఫ్లై అయ్యింది. ఆల్రెడీ ఫ్లై అయ్యింది 7.4 కిలోమీటర్స్ ఫ్లై అయ్యింది. అంతసేపు అది ఫ్లై అయింది కాబట్టి ఫ్యూల్ దట్స్ నాట్ అ మ్యాటర్. ఫ్యూల్ అనేది ఎప్పటికప్పుడు అది అయిపోతూనే ఉంటుంది కదా. మరి అంత ఫ్యూల్ అన్నది ఉన్నది, అందుకే ఇది జరిగింది అని చెప్పేసి అంటే మాత్రం ఈజ్ నాట్ రాంగ్. అది ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి ఎవరికి తెలియదు. 100% చెప్తున్నా. ఈ యొక్క విమానం అనేది చాలా చాలా అంటే చాలా విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 242 మంది అయితే ఉన్నారు. ఇందులో యూకేకి సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి 53 మంది ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ వచ్చేసి 63 మెంబర్స్ అయితే ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతమంది మనకి వేరే కంట్రీస్ నుంచి అయితే 2-3 ఒక 5-6 దాకా అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళ గురించి పక్కన పెట్టుకుంటే మరి మన ఇండియన్ గవర్నమెంట్ దీని మీద కాస్త బెటర్గానే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అన్నది నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది పక్కన పెట్టుకుంటే ఎంతైనా కానీ ఒక ఇన్సిడెంట్ అన్నది అంటే జస్ట్ ఇప్పుడు ఎక్కిన ఫ్యూ మినిట్స్లోనే ఆ సంఘటన జరగడం అనేది అది జీర్ణించుకోలేదు. అంటే అది ఇప్పుడు ఎక్కిన 5 మినిట్స్లోనే అంటే ఇప్పుడు వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ అనే వాళ్ళు చెప్తారు ప్లానింగ్ అనేది, ఇలా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం జరిగేటప్పుడు ఏ విధంగా రెస్పాండ్ కావాలి అని చెప్పేసి అనేటటువంటి టైం అంటే మీదికి ఎగిరితే అది వేరే ముచ్చట. మీదికి ఎగిరి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే రియాక్ట్ అవ్వడానికి టైం ఉండదేమో, కానీ ఇక్కడ టైం లేదు. జస్ట్ 3 మినిట్స్ విమానం ఫ్లై అయ్యింది, క్రాష్ అయింది, ఫ్లై అయ్యింది, క్రాష్ అయింది. అంటే ఇక అర్థం చేసుకోండి, క్రాష్ అయినటువంటి ప్రాంతంలో ఒక హాస్పిటల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అడ్మిట్ అయిన వాళ్ళు అందరూ కూడా అందరూ అక్కడ మెంబర్స్ కూడా చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి అక్కడ రెస్క్యూ అనేది జరుగుతుంది. చాలా బాధాకరమైనటువంటి ముచ్చట అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏం చూసుకున్నా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చాలా విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. బోయింగ్ ఏఐకి సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు, అవి కావచ్చు, కొన్ని జనరేట్ చేసి చూపిస్తున్నారు. అవి ఎవరికి కూడా మీరు నమ్మవద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే మాత్రం ఒక వీడియో అనేది ఉంటుంది కంప్లీట్గా. మీకైతే అది ఎలా చెప్పాలి ఏం కదా అంటే మాత్రం ఇక్కడ ప్లే చేస్తే మాత్రం నాకు కాపీరైట్ స్ట్రైక్స్ అవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే ప్లే చేయట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇట్లా ఫ్లై అవుతుంది, కిందికి క్రాష్ అయిపోతుంది. సింపుల్. జస్ట్ ఇట్లా ఫ్లై అవుతుంది, మీదికి ఇట్లా ఫ్లై అవుతుంది, క్రాష్ అయిపోయింది. ఫ్లై అయింది, క్రాష్ అయిపోవడం. జస్ట్ అట్లా 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట పంచాయతీ అంతా. ఇందులో మన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు.
మరి ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప అక్కడ మనకి తెలియని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే మాత్రం అక్కడ మనం చూసుకున్నట్లయితే సివియర్ అంటే లైక్ ఆ డిఎన్ఏ టెస్ట్ చేయకుండా అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఖాళీ బూడిద అయిపోయినటువంటి సంఘటన అయితే మనకైతే తెలుస్తున్నాయి. మరి ఎంత చెప్పినా ఏం చెప్పినా కానీ నాకు ఆ విజువల్స్ చూస్తేనే చాలా అదైపోయింది భయ్. 100% చెప్తున్నా, అక్కడ వేరే లెవెల్లో ఉంది కథ. మీరు ఆల్రెడీ టీవీలలో చూసే ఉంటారు దీని గురించి, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అలానే అనుకుంటున్నా. 242 మంది అంటే చాలా విషాదకరమైనటువంటి ముచ్చట. 100% చెప్తున్నా. 230 మంది ప్యాసింజర్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రూ. ఈ క్రూ చాలా వరకు ఎవరు కూడా మిగలలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్కేస్ ఎవరైనా ఒక్కరు బ్రతికితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని అంటే లైక్ వాళ్ళని బతికించడానికి చాలా రకాలైన ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ మ్యాక్సిమం కోమా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే దొరికితే మాత్రం డెడ్ బాడీస్ అన్నిట్లోకెల్లా ఎవరైనా ఒక్కరు బయటపడ్డా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇప్పుడు మన టీవీ ఛానల్స్కి వచ్చో అక్కడిక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని మిస్కన్సెప్షన్స్ అంటే లైక్ ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పేసి, ఇంకో ట్రైన్ అదంటే లైక్ ఇప్పుడు ఒక ప్లేన్ని హైజాక్ చేశారని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో రాంగ్ వే అన్నది పోర్ట్రేట్ చేయడానికైనా ట్రై చేస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరిగి ఉండొచ్చు అని చెప్పడం వేరు, అలా జరిగిందని చెప్పడం వేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత లేదు భయం. మన ఇండియాలో ఎటువంటి టైట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ టైట్ సెక్యూరిటీ మధ్యలోంచి వెళ్ళి అలా హైజాక్ చేయడం అనేది కాస్త కఠినమైన. ఇప్పుడు మొన్న పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత చాలా వరకు చాలా స్ట్రిక్ట్ అంటే లైక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్క దాని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే, ఇండియాలో ఎక్స్పెషల్లీ. ఎందుకంటే ఆ లెవెల్లో దాని ఒక ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఎవరిని కూడా అంత దాకా మనకైతే అలో చేయరు. పాకిస్తాన్ వాళ్ళు ముఖ్యంగా చెప్తాను కదా, వాళ్ళనైతే మాత్రం అసలు అలో అనేది చేయరు అన్నమాట. అర్థమైందా? అలా ఉంది పరిస్థితి మన ఇండియాకును పక్క దేశానికి ఉన్నటువంటి పరిస్థితి. అట్లా ఉంది పరిస్థితి. మరి వాళ్ళని ఎవరిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చెయ్యరు అని చెప్పేసి అనుకుంటున్నా. మ్యాక్సిమం ఆ ఒక దాడి అనేది జరగలేదు. 100% చెప్తున్నా, ఆ దాడి అనేది జరగలేదు అంతే. 100% చెప్తున్నా. 100% అంటే 100% అని చెప్పేసి మీరు అంటారు. మరి అది నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. అది మిస్కన్సెప్షన్. ఏదో ఒకటి జరిగింది అందులో చెప్తే అందులోకి వెళ్ళి బయటపడ్డవారైనా చెప్పాలి, లేదంటే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటైనా చేయాలి. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది? ఫ్యూల్ ఎక్కువ ఉందనో, లేకపోతే ఇంకోటనో అని చెప్పేసి చెప్తూనే ఉంటారు. అది కాదు కదా మనకి తెలియాల్సింది. మెయిన్ రీజన్ ఏంటి? అక్కడ 7 నిమిషాలు అంటే లైక్ అక్కడ ఒక ఫ్లైట్ అనేది డిలే అయింది. ఎందువల్ల డిలే అయింది, ఎలా డిలే అయింది అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి బయట పెట్టాలి. అక్కడ నుంచి వెళ్ళి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకి సరైనటువంటి ఒక ప్రాపర్ ఒక అది ఉంటుంది చూసారా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. లేదా ఈ రోజు పట్టచ్చు, రేపు వచ్చచ్చు, ఇంకొక 10 రోజులైనా పట్టచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. లైక్ ఇప్పుడు ఒక ప్రమాదం జరిగే ముందు వీళ్ళకు అంటే లైక్ రెస్క్యూ టీంకి అయితే ఒక కాల్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనకైతే తెలియదు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కాల్ వచ్చిందని చెప్పేసి ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి అన్నారంట. మరి అది నెక్స్ట్ రియాక్ట్ అయ్యేలోపే ప్రమాదం అనేది జరిగిపోయింది అంతే. మరి మనమైతే ఇప్పుడు అది సివిలియన్స్ ఉన్నటువంటి ప్లేస్లో పడ్డది కాబట్టి చాలా వరకు చాలా జనాలనే వస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు చనిపోయారని చెప్పేసి అనుకుంటున్నాం. 100% చెప్తున్నా. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి విషయం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే పోలీసులు అది స్ట్రిక్ట్గా మనం చూసుకున్నట్లయితే స్ట్రిక్ట్ కాదు, ఎమర్జెన్సీగా మరి వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. 100% చెప్తున్నా. వాళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు కంప్లీట్ డీటెయిల్గా అయితే మనమైతే వీడియోస్ అనేవి చేద్దాం. మరి ఎక్కడ కూడా చెప్పట్లేదు భయ్. ఇప్పుడు ఒక దగ్గరికి పోతేనేమో, ఒక్క వెబ్సైట్లోకి పోతేనేమో ఇలా జరిగింది అంటే లైక్ ఒక పక్ష అడ్డు వచ్చింది అలా జరిగిందని చెప్పేసి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొక వెబ్సైట్లో చూస్తేనేమో లైక్ ఇప్పుడు ఫ్యూల్ ఎక్కువ ఉండడం ద్వారా అని చెప్పేసి అంటున్నారు. 300 మంది కెపాసిటీ, 300 మంది కెపాసిటీలో అందులో ప్రయాణించిన వాళ్ళ మెంబర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు? 242 మంది.
క్రూ మెంబర్స్తో సహా 248 మంది. అంటే లైక్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నట్టే కదా, ఇంకా 60 మెంబర్స్ మనకి లైక్ లెఫ్టే కదా. ఆ యావరేజ్గా చూసుకున్నట్లయితే 60 మెంబర్స్ లెఫ్ట్ ఉన్నారు. అంటే లైక్ ఆ ఒక వెయిట్ గెయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి లైక్ అది బ్యాలెన్స్డ్ ఇంకా ఏ విధంగా జరగవచ్చు మ్యాక్సిమం అందులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అక్కడ పైలట్కి లేదా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా ఏదైనా ఒకటి జరిగి ఉండవచ్చు, ఎవరికి తెలియదు. ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే సంథింగ్ ఈజ్ ఫిషింగ్ బిగ్గర్ దెన్ 100% చెప్తున్నాం. చాలా ఏదో జరిగింది, కానీ ఏంటని చెప్పేసి బయట పెట్టట్లేదు ఎవరు కూడా. చెప్తారు ఇంకొక 1-2 గంటలు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏందున్నది, ఏం కథ, ఎట్లా పోయింది, ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. మనకి మాజీ సీఎం ఏది మనం చూసుకున్నట్లయితే అందులోనే చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. ఎవరు? అహ్మదాబాద్ మాజీ సీఎం అయితే అందులోనే చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. మ్యాక్సిమం బతకరు భయ్, 100% చెప్తారు, బతకరు. అది మరి ఏం చేయలేం, అది దాని గురించి ఎక్కువగా మాట్లాడనీకి లేదు, బతకరు. అది అంత లెవెల్లో మనకి ప్రమాదం అనేది జరిగింది. ఫ్యూల్ ఎక్కువగా అవ్వడం అదేదంటే మాత్రం కష్టం భయ్, అలా అటువంటి మాటలు తీసుకోవడం కష్టం. కానీ ఏదో జరిగింది. ఫ్యూల్ అనేది మ్యాటర్ కాదు, అసలు మ్యాటర్ కాదు, ఫ్యూల్ అనేది మ్యాటర్ కాదు. 100% చెప్తున్నా. ఫ్యూల్ ఎక్కువగా ఉండడం వల్ల అలా జరిగిందంటే మాత్రం తెలిసిపోతుంది కదా, లోడ్ అయినప్పుడే తెలిసిపోతుంది కదా మనకి. లైక్ ఇప్పుడు విమానం స్టార్ట్ కాగానే ఫ్యూల్ ఎంత ఉంది, ఎలా ఉంది, ఏం కథ అని చెప్పేసి రీచెక్ అనేది కంప్లీట్ రీచెక్ అన్నిట్లో కూడా డన్ ఉంటేనే, ప్రతి ఒక్కటి కూడా ఏదైనా వెదర్ కూడా అనుకూలంగా ఉంటేనే మనకి అది మనకి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అలో చేస్తారు ఫ్లై అవ్వడానికి. అలాంటిది మరి రీచెక్ అవ్వకుండానే ఇటువంటి పని చేశారంటారా? చెప్పండి మరి. అది ఒక కన్జంప్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి లిస్ట్ మీద కింద కామెంట్ చేయండి. ఈ ప్రమాదం వెనుక ఎవరెవరు ఉండొచ్చు? మీరు ఆ టీవీ ఛానల్స్లో చూస్తారు కదా, వాళ్ళైనా ఉండొచ్చా, లేకపోతే ఇన్ జనరల్గా జరిగి ఉండొచ్చా, లేకపోతే ఏదైనా ప్రమాదం లైక్ అక్కడ ఉన్నటువంటి క్రూ మెంబర్స్లో ఇంకేదైనా జరగవచ్చా, ఇంకేదైనా ఎస్ మీరు చెప్పండి. సంఘటన జరిగినప్పుడు ఏదో చిన్న వస్తున్నాయి కదా, ఏదోటి వస్తుంది కదా, ఇది పెద్ద ఇష్యూ కాదని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ మనకాడ కాదు ఇది అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఇమేజెస్ నేను చూసినప్పుడు మనకాడ కాదు, ఇప్పుడు హమాజ్కు దానికి సంబంధించిన యుద్ధం అనేది జరుగుతుంది కదా అక్కడ మనకి, లైక్ ఇజ్రాయల్కి, అక్కడే జరిగింది కావచ్చు ఈ ప్లేన్ అటాక్ అనేది అని చెప్పేసి నేను అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ తీరా చూస్తే వేరే ఉంది కథ, మన ఇండియాలో జరిగింది అని చెప్పేసి నాకు అర్థమైంది. ఫస్ట్ నేను న్యూస్ గురించి అసలు పెద్ద పట్టించుకోలే. ఫస్ట్ 1:30-2 అవుతుంది, ఇంద్రబాయ్ న్యూస్ అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ కాదులే, ఫోటో చూసినప్పుడు ఇక్కడ కాదు, ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ కాదు, వేరే మనకి లైక్ రెగ్యులర్గా మనం జియో పాలిటిక్స్ అవి ఇవి చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ తీరా న్యూస్ అనేది కంప్లీట్ నేను దాని గురించి ఇన్డెప్త్గా తెలుసుకున్నప్పుడు ఇండియాలో జరిగింది, సో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అందులో అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత లిటరల్గా చెప్తున్నా కదా, ఒక రకమైనటువంటి ఫీలింగ్, అది ఏం ఫీలింగో నాకు చెప్పలేవు, అది బాధనో ఇంకోటి చెప్పలేము నేను. అలా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే మరి అందులో నుంచి బయటపడడం అనేది చాలా కష్టం, 100% చెప్తాను. ఆ ఒక ఫ్యూల్ అనేది ఆ లెవెల్లో ఉంది, మరి ఫ్యూల్ అనేది అంత బర్న్ అయిపోయింది. మరి అలా ఉంది కథ. మరి బోయింగ్ ముందటి భాగం ఏదైతే ఉందో అదొక్కటి మాత్రం మనకి కనిపిస్తుంది బయటికి. అందులో క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళైనా కాస్త బ్రతికేందుకు ఛాన్సెస్ అనేది ఉంటుంది ముందట ఉన్న వాళ్ళు. అంటే లైక్ ముందటి భాగం ఏదైతే ఉందో అది కాస్త డ్యామేజ్ కాకుండా ఉంది మ్యాక్సిమం. అది చూస్తున్నప్పుడు తెలిసిందనమాట. మరి మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి లిస్ట్ కింద కామెంట్ చేయండి. ఈ యొక్క ధోరణిలో ఆలోచిస్తున్నట్లయితే కంప్లీట్గా ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళని బ్లేమ్ చేయలేం, ఇటు ఎవరిని కూడా బ్లేమ్ చేయలేము ఇక్కడ, 100% చెప్తున్నా. మరి గవర్నమెంట్ ఏదైనా తీసుకుంటుంది యాక్షన్ అని చెప్పేసి అంటే మాత్రం ఏం లేదు. మరి ఇప్పటికెప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మాత్రం యూకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి యూకే ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా పూర్తి మద్దతు అన్నది లభిస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పేసి అయితే చెప్తున్నది యూకే గవర్నమెంట్. మరి
ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం. రేపు కంప్లీట్గా మనకైతే దీనికి సంబంధించినటువంటి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఈ రేపు కాకపోయినా ఇంకొక 2 రోజులకైనా వస్తుంది. అప్పుడు మనమైతే డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే ఒక మంచి ఏదో ఒకటి ఇప్పుడు నా వైపు కూడా రాంగ్ ఉండొచ్చు, మేబీ చెప్పలేం కదా. నా వైపు కూడా నేను తెలుసుకున్న వైపు కూడా రాంగ్ ఉండొచ్చు. మీకు తెలిసింది ఏదైతే రైట్ అనిపించిందో అది కామెంట్ చేయండి. అది మనమైతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అర్థమైంది కదా. అంతే మరి. వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్. బాయ్.